ఢిల్లీలో ఇవాల్టి నుంచి 2 రోజుల పాటు బీజేపీ జాతీయ సమావేశాలు జరగనున్నాయి. ప్రగతి మైదాన్ భారత్ మండపంలో జాతీయ సమ్మేళనం నిర్వహించనుంది బీజేపీ. సార్వత్రిక ఎన్నికలకు ముందు అధికార బీజేపీ కీలక భేటీ కానుంది. పార్టీ ప్రచార కమిటీ ప్రధాని అభ్యర్థిగా మోదీని ఎన్నుకోనున్నారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు పార్టీ జాతీయ అధ్యక్షుడిగా జేపీ నడ్డా పదవీ కాలాన్ని పొడిగిస్తూ తీర్మానం చేయనున్నారు నేతలు. రాజకీయ, ఆర్థిక, రామ మందిర నిర్మాణంపై అభినందన తీర్మానాన్ని రూపొందించనున్నారు పదాధికారులు. రేపు మధ్యాహ్నం 3 గంటల తర్వాత నేతలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు ప్రధాని మోదీ. బీజేపీ సమావేశాలకు సంబంధించి డీటెయిల్స్ తెలుసుకుందాం. ఢిల్లీ నుంచి మదార్ మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. మదార్, గుడ్ మార్నింగ్. బీజేపీ సమావేశాలకు చాలా కీలకమైన సమావేశాలు, ఎలక్షన్స్ ముందు ఏంటి షెడ్యూల్? వెరీ గుడ్ మార్నింగ్ సౌజన్య. ఉదయం 10 గంటలకు ఈ సమావేశాలు ప్రారంభమవుతాయి. పదాధికారుల సమావేశంతో ఫస్ట్ మీటింగ్ ఇది. ఆ తర్వాత 1 గంటకు నేషనల్ కన్వెన్షన్ మీటింగ్ ప్రారంభమవుతుంది. జేపీ నడ్డా ఓపెనింగ్ రిమార్క్స్ చేస్తారు. తర్వాత కీలకంగా రాజకీయ, ఆర్థిక, అలాగే రామమందిర నిర్మాణాన్ని ప్రశంసిస్తూ అభినందన తీర్మానాలు అనేది కూడా చేస్తారు. ఇక రేపు మధ్యాహ్నం 3 తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ వచ్చినటువంటి నేతలను ఉద్దేశించి మాట్లాడతారు. కీలకమైనటువంటి ప్రసంగం ఉండేటువంటి అవకాశం ఉంది. ఎన్నికల ముందు ప్రతి ఎన్నికల ముందు కూడా, సార్వత్రిక ఎన్నికల ముందు కూడా బీజేపీ నేషనల్ కన్వెన్షన్ నిర్వహించడం పొరపాటుగా వస్తుంది. ఈసారి కూడా నేషనల్ కన్వెన్షన్ మీటింగ్ని ఏర్పాటు చేశారు. భారత మండపంలో సుమారు 12,000 మంది హాజరవుతారు అంటూ కూడా లిస్ట్ ఉంది, ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. 12,000 మంది హాజరయ్యే వారికి తగినటువంటి ఏర్పాట్లు కూడా చేశారు. ఇప్పటికే భారత మండపం వైపు వెళ్ళేటువంటి మార్గాల మొత్తంగా బీజేపీకి సంబంధించి కాషాయ జెండాలన్నీ కూడా ఏర్పాట్లు చేశారు. స్వాగత ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ తీర్మానాల్లో జాతీయ సమ్మేళనంలో 3 కీలకమైనటువంటి అంశాలు ఉంటాయి. దాంట్లో ఒకటి, ఎన్నికలు పూర్తయ్యేంత వరకు కూడా జాతీయ అధ్యక్షుడిగా జేపీ నడ్డాను కొనసాగిస్తూ తీర్మానం చేస్తారు. ఇంకొకటి 2, ప్రధాని క్యాండిడేట్ మూడోసారి నరేంద్ర మోడీనే ప్రధాని అభ్యర్థిగా బీజేపీ అధికారికంగా ప్రకటన చేయబోతుంది. ఈ 3వ అంశము ప్రచారకు సంబంధించి నేతను ఎన్నిక చేస్తారు. దాంట్లో కూడా నరేంద్ర మోడీనే ప్రచారకర్తగా నియమిస్తూ తీర్మానం చేస్తారు. ఈ 3 కీలకమైనటువంటి అంశాలు. ఇక ఈసారి 370 స్థానాలు సొంతంగా బీజేపీ గెలవాలని టార్గెట్ పెట్టుకుంది. ఆ దిశగానే కార్యకర్తలను కావచ్చు, లేకపోతే ఈ కార్యక్రమానికి హాజరయ్యేటువంటి నేతలకు దిశానిర్దేశం అయితే చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎన్డీఏ గవర్నమెంట్ 400 సీట్లు పైచీలకు సీట్లు గెలవాలనేటువంటి టార్గెట్తో పెట్టుకున్నారు. మొత్తంగా మిత్రపక్షాలతో కలుపుకొని ఆ టార్గెట్ రీచ్ అవ్వాలనేదే ప్రధాన లక్ష్యంగా భావిస్తూ ఉన్నారు. దానిలో భాగంగానే ఎన్నికలకు వ్యూహరచనలు చేస్తారు. ఒకటి, రామ మందిర నిర్మాణాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళాలి. అలాగే ఈ 10 ఏళ్ల కాలంలో మోదీ నాయకత్వంలో వచ్చినటువంటి గుడ్ లీడర్షిప్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళాలి అనేటువంటి ఈ 2 అంశాలే ప్రధాన ఎజెండాగా ఉండబోతున్నాయి. వీటిని ఈ అంశాల మీదనే ఎన్నికలకు వెళ్ళాలని కూడా బీజేపీ భావిస్తూ ఉంది. దానిలో భాగంగానే వీటికి ఎక్కువ సాధ్యమైనంత మేరకు ప్రచారం నిర్వహించాలి అనేటువంటి దిశగా ఆలోచనలు అయితే చేస్తూ ఉంది. రేపు 2 రోజుల పాటు కూడా జాతీయ సమ్మేళనాన్ని అయితే నిర్వహిస్తూ ఉన్నారు. టార్గెట్ సార్వత్రిక ఎన్నికలు. దానిలో భాగంగానే ఈ సమావేశాలు నిర్వహించి ఈ అంశాలకు సంబంధించి ముఖ్యంగా జాతీయ అధ్యక్షుడిగా జేపీ నడ్డాను కొనసాగించడం, అలాగే మరొకసారి ప్రధాని అభ్యర్థిగా నరేంద్ర మోడీ పేరును ప్రకటించడము, ప్రచార కమిటీకి సంబంధించిన నియామకం, ఈ 3 అంశాలపైన ప్రధానంగా చర్చ అయితే జరిగేటువంటి అవకాశం ఉంది సౌజన్య.